హలో ఎవ్రీవన్, డిఫార్మ్స్ ఎగ్జిట్ ఎగ్జామ్ మీద ఈరోజు 31 డిసెంబర్ ఒక బిగ్ అప్డేట్ అయితే వచ్చింది. ఏంటి ఆ అప్డేట్ అంటే హియర్ చాలా ఇంపార్టెంట్ అప్డేట్. డిఫార్మ్స్ ఎగ్జిట్ ఎగ్జామ్ మీద ప్లస్ 2022 బ్యాచ్ రిజిస్ట్రేషన్స్ మీద ఒక క్లారిటీ ఇచ్చేశారు. సో పాయింట్ 1లో ఇక్కడ చెప్పింది ఏమంటే ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. సో యాక్చువల్లీ వీళ్ళు ఒక సింగిల్ పేపర్ని ఎగ్జిట్ ఎగ్జామ్లో 3 పేపర్స్ బదులుగా ఒక సింగిల్ 1 పేపర్లో ఎగ్జామ్ కండక్ట్ చేయొచ్చని ఒక ప్రపోజల్ పెడుతూ మినిస్ట్రీకి వీళ్ళు ప్రపోజల్ పంపించారు. కాకపోతే ఆ ప్రపోజల్ ఇంకా అది అప్రూవ్ అవ్వలేదు, దానికోసం వెయిట్ చేస్తున్నామని చెప్పారు. సో సెకండ్ పాయింట్లో ఇక్కడ 22 బ్యాచ్ కంప్లీట్ అయిన వాళ్ళు ఇప్పుడు పాస్ అవుట్ అయిపోయారు. సో వాళ్ళకి రిజిస్ట్రేషన్ కాకపోవడం వల్ల వాళ్ళు ఏ జాబ్కి అప్లై చేయలేకపోతున్నామని చాలా రిక్వెస్ట్లు వస్తున్నాయి ఓకే అని పాయింట్ నెంబర్ 2లో వచ్చింది. సో ఇలా ఈ రిక్వెస్ట్ వస్తున్నాయి కాబట్టి ఒక క్లారిటీ ఇచ్చారు. ఏమి ఇచ్చారంటే 2022లో జాయిన్ అయ్యి 2024లో మన 23-24 బ్యాచ్లో పాస్డ్ అవుట్ అయిన క్యాండిడేట్స్ ఉంటారు కదా, సో వాళ్ళకి రిజిస్ట్రేషన్ అయితే చేయమని చెప్పారు. వితౌట్ ఎగ్జిట్ ఎగ్జామ్ చేశారు. కండిషన్ ఏంటంటే 1 ఇయర్ మాత్రమే మీకు రిజిస్ట్రేషన్ చేస్తారు, 1 ఇయర్ వరకు. దాని తర్వాత రెన్యువల్ చేసుకోవాలి. రెన్యువల్ చేసుకోవాలంటే అప్పుడు ఆ లోపల క్లారిటీ వస్తుంది ఎగ్జిట్ ఎగ్జామ్ మీద. అప్పుడు ఎగ్జిట్ ఎగ్జామ్ కంప్లీట్ చేసుకుంటేనే అప్పుడు రెన్యువల్ చేస్తారు. సో సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు మీరు రిజిస్ట్రేషన్ వెళ్ళొచ్చు, కాకపోతే రిజిస్ట్రేషన్ 5 ఇయర్స్ బదులుగా 1 ఇయర్ మాత్రం రిజిస్టర్ చేస్తారు. 1 ఇయర్ తర్వాత ఎగ్జిట్ ఎగ్జామ్ రాసి మళ్ళీ రెన్యువల్కి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది, అప్పుడు మాత్రం రెన్యువల్ చేస్తారు. సో ఎగ్జిట్ ఎగ్జామ్ ఇప్పుడు క్లియర్గా సింగిల్ పేపరే ఉంది. నేను చాలాసార్లు చెప్పాను 3 పేపర్స్ బదులు సింగిల్ పేపరే పెట్టచ్చు అని. సో ఇప్పుడు ఒక పేపరే పెట్టబోతున్నారు. జస్ట్ మినిస్టర్ నుంచి అప్రూవల్ రావాలంతే, జస్ట్ దే ఆర్ వెయిటింగ్ ఫర్ అప్రూవల్. సో సింగిల్ పేపరే ఉండబోతుంది. ఎగ్జిట్ ఎగ్జామ్ అయితే కంపల్సరీ ఉంటుంది, బట్ సింగిల్ పేపర్, ఒక పేపరే ఇన్స్టెడ్ ఆఫ్ 3 పేపర్స్ ఓకే. సో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, ప్లస్ 1 ఇయర్ తర్వాత ఎగ్జిట్ ఎగ్జామ్ రాసి రెన్యువల్ చేసుకోవాలి. సో ఆ లోపల మీరు రిజిస్ట్రేషన్ చేసుకోమంది ఒక అఫిడవిట్ ఇవ్వాలి. ఇప్పుడు రిజిస్ట్రేషన్ వెళ్ళిపోవచ్చు, డైరెక్ట్గా మీరు అప్లై చేసుకోవచ్చు, కాకపోతే ఒక అఫిడవిట్ ఇవ్వాలి. అఫిడవిట్ ఏముందంటే సో అఫిడవిట్లో నాకు 1 ఇయర్ వ్యాలిడిటీ ఉండేటట్లుగా రిజిస్ట్రేషన్ చేయమని, ప్లస్ ఆఫ్టర్ 1 ఇయర్ ఎగ్జిట్ ఎగ్జామ్ కంప్లీట్ చేస్తేనే నాకు రెన్యువల్ చేయండి అని చెప్పి మనం ఒక అఫిడవిట్ ఇవ్వాల్సి వస్తుంది స్టేట్ ఫార్మసీ కౌన్సిల్. అలా ఇస్తేనే వాళ్ళు ఇప్పుడు మీకు రిజిస్ట్రేషన్ చేస్తారు, రిజిస్టర్ సర్టిఫికేట్ ఇస్తారు ఓకే. సో ఇది క్లారిటీ. సో 1 ఇయర్ మీరు వెంటనే ఇమీడియట్గా 22 బ్యాచ్ వాళ్ళు వెంటనే ఇమీడియట్లీ మీరు రిజిస్ట్రేషన్కి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకొని స్లాట్ బుక్ చేసుకొని మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. 1 ఇయర్కి రిజిస్ట్రేషన్ అయితే ఇస్తారు. ఆ 1 ఇయర్ లోపల మీకు ఎగ్జిట్ ఎగ్జామ్ మీద క్లారిటీ వస్తుంది. ఎగ్జిట్ ఎగ్జామ్ రాయండి, మళ్ళీ 1 ఇయర్ తర్వాత రెన్యువల్ చేసుకోవడమే, నో ప్రాబ్లం. బట్ రెన్యువల్ కంపల్సరీ ఎగ్జిట్ ఎగ్జామ్ క్లియర్ కావాల్సి ఉంటుంది అని క్లియర్గా ఇస్తున్నారు ఇక్కడ ఓకే. సో దిస్ ఈజ్ ద అప్డేట్ అబౌట్ డిఫార్మసీ ఎగ్జిట్ ఎగ్జామ్. ఐ హోప్ మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.